హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను ఈరోజు గులాబ్ జామ్ ఎలా చేయాలో అందరికీ చూపిస్తాను. నేను ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. నాకు అందులో 1.5 కప్ వచ్చింది. ఇంకా అందులో కొంచెం గోరువెచ్చని పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సరిపడా పాలు వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకా పాలు సరిపోకపోతే కొంచెం పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ స్మూత్గా వచ్చేలాగా కలుపుకోండి. స్టవ్ మీద బౌల్ పెట్టుకొని నాకు 1.5 పిండికి నేను 3 కప్స్ చక్కెర వేసుకుంటున్నాను. తర్వాత సరిపడా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పాకం బాగా మరిగినట్లు అనిపిస్తే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఇలా చిక్కపడంగానే కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. బాగా కలుపుకొని స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. మనం చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ ఉండలు బాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఉండలు సిరప్లో వేసుకొని ఇప్పుడు 2 hours పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒకసారి మిక్స్ చేసుకొని తరువాత బౌల్లోకి సర్వ్ చేసుకొని గులాబ్ జామ్ ఎలా ఉందో టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.